హాయ్ హలో నమస్తే నేను మీ క్రాంతినండి. సో ఈరోజు మనకు వైరల్గా అవుతున్న కుర్చీతో చనిపోయాడు అనేసి చాలా వైరల్ అవుతుంది కదా ఆ వీడియో. సో అది స్వయంగా వాళ్ళ భార్య ఇక్కడే ఉన్నారు, కుర్చీతో వాళ్ళ భార్య. సో తనతో మాట్లాడదాం ఒకసారి, నిజమా కాదా. తనేమో ఏమంటుందంటే నా భర్త చనిపోలేదు, అంతా ఎందుకు ఫేక్ న్యూస్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. సో అది ఫేకా నిజమా కాదని మనం తెలుసుకుందాం ఈరోజు. అమ్మ ఈరోజు కుర్చీతో చనిపోయారు అనేసి అంటున్నారు, అది ఎంతవరకు నిజం, అది వాస్తవం? అది నిజమైతే కాదు. ఉమ్, అది నిజమైతే కాదు. ఉమ్, అరే బాడీ దొరికింది అని అంటే నేను వెళ్ళిన 5 రోజులు అయ్యాలి. బాడీ దొరికి ఉమ్, బాడీ దొరికి 5 రోజులు అయ్యాని అని అంటున్నారు. ఉమ్, వెళ్ళి చూసిన ఉమ్, కానీ ఆయన కాదు, ఉమ్. మటుకు ఆయన కాదు. అయితే మీరు మొత్తానికి అయితే చెవు దగ్గర కొద్దిగా కాలినట్టుగా ఉంటది, వేలు కొద్దిగా వంకగా ఉంటది. మీ నాన్న అయితే కట్టుకోడు. కాలికి దారం ఉంటుంది మా నాన్నకి, ఎడం కాలికి. ఆ బాడీకి దారం కూడా లేదు. మా నాన్నకున్న చిహ్నాలు ఏవి ఆ బాడీలో లేవు. ఉట్టిగా ఫేస్ కట్ చూసి, అంటే మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అని అంటారు. ఆ ఫేస్ కట్ చూసి తప్పుగా అనుకున్నాం మా నాన్నే అని, కానీ ఆ బాడీ మా నాన్నది. సో అంటే అక్కడ చూసిన వాళ్ళు కూడా తప్పుగా కాదలేండి. చూడడానికి ఆ డెడ్ బాడీ సేమ్ యాసిడ్ యాజ్ గా అనిపించచ్చేమో. ఫేస్ మందం అట్లానే ఉంది, కానీ బాడీలో ఎక్కడ మా నాన్న లేడు. సో నాకు చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెసెంట్ గా వాళ్ళ కూతురుతో వాళ్ళ భార్యతో కూడా మనం మాట్లాడాము. సో అక్కడ ఉన్నది మాత్రం కుర్చీ తాత కాదంట డెడ్ బాడీ. సో స్వయంగా వెళ్ళి మార్చరీకి వెళ్ళేసి చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ కూతురుతో మనం స్వయంగా మాట్లాడాం కదా. సో అక్కడ ఉన్నది మాత్రం కుర్చీ తాత కాదు, మా నాన్న కాదు అనేసి స్వయంగా చెప్తున్నారు. నేను వెళ్ళి మార్చరీకి వెళ్ళి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి మార్చరీ రూమ్కి వెళ్ళేసి నేను చెక్ చేశాను. మా నాన్నకు వేలు కొంచెం వంకగా ఉంటది, మా నాన్నకు తెల్ల హెయిర్ ఉంటది, గడ్డము తెల్ల హెయిర్ ఉంటది, కానీ అక్కడ ఉన్న హెయిర్ మాత్రం నల్లగా ఉంది. సో చాలా గాయాలుగా ఉన్నాయి, చాలా దెబ్బలు తగినాయి డెడ్ బాడీకి. మొత్తం మా నాన్న అక్కడ ఎందుకు వెళ్ళిపోతాడు, అసలు కానే కాదు, అంత ఫేక్ అది. సరే ఎవరైతే ఏముంది కానీ ఆ డెడ్ బాడీ అనేసి మొత్తం ముట్టుకొని చేసాము. స్వయంగా మొత్తం ప్రతి ఒక్కటి చేయితో సహా నేను అన్ని ప్రతి ఒక్కటి గమనించాను, కాళ్ళతో సహా అండ్ ఫేస్ హెయిర్ తో సహా ఒక బాడీతో సహా ప్రతి ఒక్కటి నేను చెక్ చేస్తాను. మా నాన్న కాదనేసి తను స్వయంగా చెప్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకోసారి వైరల్ చేయకుండా చూడండి అనేసి వాళ్ళు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే క్లారిటీ ఏంటంటే కుర్చీ తాత చనిపోలేదు, కుర్చీ తాత వరంగల్ ఉన్నాడు అనేసి వాళ్ళకి క్లారిటీగా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే వరంగల్ ఉన్నారనే సంగతి అక్కడ ఉన్న వాళ్ళ రిలేషన్స్ చెప్పారంట. బస్ స్టాండ్ లో కనిపించారు వరంగల్ అనేసి. సో వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారనమాట. సో ఇది మాత్రము కుర్చీ తాత చనిపోలేదండి. ఓకేనా, థ్యాంక్ యూ.